ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీని అయితే చేసి చూపిస్తాను. రెండు బంగాళాదుంపతో చాలా టేస్టీగా ఉండే ఆలూ బోండాని చేసుకోవచ్చు. ముందుగా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక చిన్న కుక్కర్ని అయితే తీసుకొని చూడండి, ఆలూని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా కుక్కర్లకి మొత్తం బాగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, మనకి బంగాళాదుంప మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీని మీద ఉండే పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి. ఇలానే అన్ని బంగాళాదుంప మీద ఉండే పొట్టును మొత్తం తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాషర్ దాంతో ఇలా బంగాళాదుంపని బాగా స్మాష్ చేసుకోండి. మీరు కావాలంటే ఏదైనా బౌల్లో కూడా వేసుకొని స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం బాగా వేగింది. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ చెక్ చేసుకుని వేసుకొని ఈ మసాలాలు మొత్తాన్ని ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని అయితే ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం బాగా బంగాళాదుంపకి అయితే పట్టించాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు బాగా చల్లారనిచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బంగాళాదుంప మిశ్రమం మొత్తం బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అయితే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని అయితే నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని అయితే వేసుకోవాలి. అలాగే 1/2 కప్ బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి బోండా క్రిస్పీగా అయితే వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వామును అయితే వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని అయితే వేయకుండా కొద్దిగా చూసుకొని అయితే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమాన్ని చూడండి ఇలా శనగపిండిలోకి అయితే వేసుకొని ఇలా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. మనము స్పూన్తో చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్స్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మొత్తాన్ని ఆయిల్లోకి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి తీసేయాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు ఆలూ బోండా అయితే రెడీ అయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా మనం ఆలూతో ఇలా మనం స్నాక్ కూడా తీసుకోవచ్చు. ఫర్ వాచింగ్.